ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ వచనములో దావీదు తన మనసులో ఉన్న బాధను, ఆందోళనను దేవుడు ముందుంచుతున్నాడు. అతడు తన స్నేహితుడు తనను మోసం చేసినప్పుడు తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో దేవుని మీద పూర్తిగా ఆధారపడమని ఒక ఆత్మీయ సలహా ఇస్తున్నాడు. భారము అంటే మన హృదయాన్ని బాధించే అన్ని కష్టాలు, ఆందోళనలు, భయాలు, బాధలు, సమస్యలు యెహోవా మీద వేసుకొనుము అంటే వాటిని నీ చేతిలో ఉంచకుండా దేవుని చేతులు పెట్టు, ఆయనను నమ్మి అప్పగించు అని చెప్పేసి దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు. మన భారాలను మనం మోసుకోవడం కాదు, దేవునికి అప్పగించాలి. మన సమస్యలు బరువుతో మనము అలసిపోతాము, కానీ దేవుడు ఆ భారాన్ని మోసే శక్తి కలవాడు. దేవుడు మనలను విడిచిపెట్టడు. మన చుట్టూ ఉన్నవారు మోసం చేసినా దేవుడు మనలను ఆదరిస్తాడు. దేవుని మీద నమ్మకం ఉంచినవాడు స్థిరంగా ఉంటాడు. కష్టకాలంలో కదలకుండా విశ్వాసంలో నిలిచి మనిషిగా దేవుడు రక్షిస్తాడు. భారాలు మోసే ప్రయత్నం మనం చేయకూడదు, కానీ వాటిని దేవుని మీద వేయాలి. ఆయన నిన్ను నిలబడతాడు. ఎందుకంటే మన భారాన్ని ఆయన మోస్తాడు. కాబట్టి మన భారం అంతా కూడా ఆయన మేము మోపుదాం. ఆయన నీ భారము తొలగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.